ఎత్తకుండా వెళ్ళేటప్పుడు బయటకు మాత్రం మెత్తగా కనబడతాడు తాచిపోవాడు, అలాగే బయటకు మాత్రం మెత్తగా కనబడతాడు పెళ్లి కూతురు పొడపాం. కనుక నాయన పెళ్లి చేసుకునే ముందు జీవితాన్ని పంచే ముందు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కనిపెట్టరు కదా నాయన. బయటకు మాత్రం చూడు, పెళ్లి కూతురుని తీసుకురాగానే బురదించుకొని పైకి ఎత్తదు, ఆ తర్వాత ఇన్ని మింగేస్తుంది మడం వరకును. అందువలన ఆడదాన్ని కానీ మగోడిని కానీ పెళ్లి చేసుకునే ముందు వీళ్ళు మంచోళ్ళ కాదని ఇన్వెస్టిగేషన్ చేయండి, గమనించండి. అందులో ఈ మధ్యన కూడా ఎలా తయారంటే సెమినార్కి రావటం, సెమినార్కి వచ్చి కొంతమంది చూసుకొని అబ్బో అక్కడ ఉండే 5-6 రోజులు కూడా అతిగా నటిస్తున్నారని చెప్పి వాళ్ళతో ప్రేమల్లో పడిపోయి వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా అభాగ్యులైన వాడు చాలా మంది ఉన్నారండి. ఏదో స్టేజ్ మీద మైక్ పట్టుకుని ఒక పాట పాడేసిందని దైవభక్తురాలను చెప్తున్నాను సుమా, లేదంటే స్టేజ్ మీద నిలబడి పాట పాడేశాడనో, లేదంటే ఏదో 2-3 సార్లు పనులు చేసేసాడనో, అది కాదు. సెమినార్లో 5 రోజుల ముందు అందరి ముందు చాలా గొప్పగానే నటిస్తారు. అక్కడ మిగతా 360 రోజులు ఎలా ఉన్నారో అన్నది మీకు ముఖ్యం. 6 నెలలు గమనించండి, లేదంటే సంవత్సరం గమనించండి. తొందర ఏముంది? సంవత్సరంలో ముసలైపోతారా ఏంటి మీరు? జీవితాంతం మీతో కాపురం చేయవలసిన వాళ్ళు, జీవితాంతం మీతో కలిసి ఉండవలసిన వాళ్ళ పట్ల మీరు ఎంత చక్కటి నిర్ణయం తీసుకోవాలి చెప్పండి. తొందరపాటే ఏదో ముఖం బాగుంది, లేదంటే ఏదో మీ దగ్గర ఏదో మెత్తగా మాట్లాడింది, లేదంటే ఏదో అందంగా కనబడుతున్నాడు అని ఇటువంటి పై మెరుగులను చూచి ఈరోజు సమాజం మోసపోతుంది. అలాగని అందంగా ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, వికారంగా ఉన్న వాళ్ళందరూ బహు ఉత్తములు మంచోళ్ళని కూడా కాదు సుమా. ఇక్కడ అందానికి వాటికి అది గుణం ముఖ్యం, క్యారెక్టర్. కనుక దాన్ని మీరు గమనించండి. అంటే మీరు గమనిస్తున్నారన్న విషయం తెలియకుండానే మీరు వాళ్ళ పట్ల దృష్టి సారించాలి. లేదంటే వాళ్ళు నటిస్తారు. ఏమండి, పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టినట్టు పెళ్లి కూతురు ఎలా వస్తుందండి? ఎంత వినయం, ఎంత విధేయత. ఏమంటే తలెత్తి పైకి చూడమ్మా అంటే చూడదు. నిజంగా అంత భక్తురాలు అంటారా? ఉత్తుది అవన్నీ గేమ్, అదంతా నాటకం, మోసగించటం, నటన అంటారు దాన్ని.